వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాత బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారో అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని తెలుసుకోవాలనుకున్నారో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ థింగ్ అండి ముందే చెప్తున్నాను, హాఫ్ అండ్ హాఫ్ మాత్రం వీడియోస్ చూడండి. చూస్తే మొత్తం చూడండి, లేకపోతే అసలు స్కిప్ చేసేసేయండి, చూడొద్దు. ఎందుకంటే మిగతా వీడియోస్ అనేది కొన్ని చూసినా చూడకపోయినా అర్థమవుతుంది. బట్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్ ఏంటంటే క్లాసెస్కి రిలేటెడ్గానే ఉంటుంది కాబట్టి దానికి కూడా కొంచెం బేస్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఒక 3 థింగ్స్ అని చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఏది ఫాలో అయినా ఒకటే ప్రిపేర్ అవ్వండి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను శ్రీదర్శే ఫాలో అవుతాను. ఈవెన్ నాకు రాకపోని ఏదైనా కానీ, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ జరిగింది. అందులో 26 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది, 26 క్వశ్చన్స్ దాకా. అంటే ఒక సోర్స్ని ఫాలో అయితే ఒక రకంగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు హిందూ ఎడిటోరియల్లో వచ్చిన, శ్రీధర్స్లో వచ్చిన, ఇంకా వేరే సైట్స్లో వచ్చిన ఏదైనా ఒకటి, కానీ ఒకటే ఫాలో అవటం వల్ల ఏంటంటే ఆ ప్యాటర్న్కి మనం కొంచెం అడిక్ట్ అవుతాం. సెకండ్ థింగ్ ఏంటంటే పెద్ద పారాగ్రాఫ్స్ చదివినందువల్ల యూజ్ ఏం లేదు. మనం రాసేది ఏంటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకి పెన్ను పేపర్ ఇచ్చి ఏం రాయమనట్లేదు. మనం చదివిన నాలెడ్జ్ యూజ్ చేసుకొని ఉన్న ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకోవాలి. సో దానికి ఏంటంటే 400-500 పేపర్స్ ఒక మంత్కు ఉన్న మ్యాగజైన్ కన్నా అట్లీస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉండి చెప్పే వాళ్ళ మ్యాగజైన్స్ అని చదవడం చాలా బెస్ట్. ఇక్కడ అర్థమవుతుంది మ్యాక్సిమం మీ అందరికీ. నేను పర్టికులర్గా ఒక రిసోర్స్ గురించి చెప్పట్లేదు. మీరు సపోజ్ అడ్డా 24/7 ఫాలో అవుదాం అనుకుంటున్నారు, అదే ఫాలో అవ్వండి. లేదు స్మార్ట్ కిడ్ అనుకుంటే అది, లేదు కరెంట్ అఫైర్స్, ఇంకోటి ఎఫైర్స్ క్లౌడ్ అని అది ఫాలో అవ్వాలనుకుంటే అదే ఫాలో, లేదు శ్రీదర్శే ఫాలో అంటే ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇందులో సగం చదివి మిగతా దాంట్లో ఇంకో సగం చదివి టైం వేస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రతి దానికి కూడా ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకటేమో లెంతీగా ఇస్తాడు, ఒకటేమో స్టార్టింగ్ జీకే ఎక్కువ ఇస్తారు. కొంతమంది అంటే బ్యాంకింగ్ అండ్ అవేర్నెస్, ఎకానమీ గురించి పర్టికులర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టు మీరు చూస్ చేసుకునేది కూడా కొంచెం ఆలోచించి చేసుకోండి. సెకండ్ థింగ్, ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అయినా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మినిమం 6 months అనేది ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు అనుకో, జూన్ జూలై దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో డిసెంబర్ ఒకవేళ 28th 27th అలా ఎగ్జామ్ ఉందనుకో, అంటే మనకి 25th 20th వరకు చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఏదైనా ఒక రిసోర్సే ఫాలో అవ్వండి. అది మీకు నచ్చింది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. నెవర్ ఎవర్ స్కిప్. అంటే మనం బిర్యానీ తిన్నట్టు అందులో కొంచెం ఇందులో కొంచెం అట్లా మాత్రం చేయొద్దు. ఒక్కటే ఫాలో అవ్వండి. ఒకసారి చూడండి, డెఫినెట్లీ ఇదైతే యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మన కరెంట్ అఫైర్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్తాను. కరెంట్ అఫైర్స్ అన్నీ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవడం కూడా అంతే కష్టము. సో ఫస్ట్ ఇన్ నేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్ నేచర్ ఏంటి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో మనకి చాలా ఇయర్స్ నుంచి టైఅప్ అనేది లేదు, కానీ ఆఫ్ఘన్ ఫారిన్ సెక్రటరీ అనేవాళ్ళు మన కంట్రీని విజిట్ చేయాలి. ఫస్ట్ ఇన్ నేచర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి ఫస్ట్ టైం ఎవరైనా వెళ్తున్నారా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్ నేచర్ సమ్మిట్స్ కానీ, అవార్డ్స్ కానీ, లేకపోతే విజిట్స్ కానీ, రీసెంట్గా గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. అలా కొంచెం ఫస్ట్ ఇన్ నేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ వచ్చేసరికి ప్రధానమంత్రి అయితే వాళ్ళు తన హ్యాండ్స్ తోటి లాంచ్ చేసినటువంటి స్కీమ్స్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఆయుష్మాన్ యోజన. అండ్ నెక్స్ట్ రీసెంట్లీ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీకి ఖరీఫ్ రబీ సీజన్కి గాను కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ సీడ్స్కి 37,000 crores అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా 14,000 crore మోర్ దాన్ ప్రీవియస్ ఇయర్ బడ్జెట్. సో అలాంటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. రీసెంట్లీ స్కీమ్స్ ఏవైతే మనకి న్యూస్లో ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. అన్నీ అంటే అవుతాయో తెలియదులే కానీ, బట్ మ్యాక్సిమం ఒక 80% అయితే మనం కవర్ చేయవచ్చు. ఓకేనా. సెకండ్ థింగ్, ఎవరైతే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ క్లాస్ వింటారు ఇంకో, అక్కడ ఓకే అవుతుంది. న్యూస్ పేపర్ చదువుతారు, అక్కడ ఉంటుంది. నెక్స్ట్ దాని మీద ఏదైనా టెస్ట్ రాస్తారు ఇంకో, అక్కడ ఉంటుంది. మళ్ళీ రివిజన్లో యూజ్ అవుతుంది. సో మనం ఇలా 4-5 టైమ్స్లో మనం రివిజన్ అనేది ఎక్కువ చేస్తే మనకు అనేది గుర్తుండిపోతుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ అవార్డ్స్ టేకెన్ విత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చెప్పాలనుకుంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి లాస్ట్ మంత్లో 5 nations విజిట్ అనేది జరిగింది. గానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా, నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా, బ్రెజిల్ దేనికి వెళ్ళారు, మనకి COP20 మీటింగ్ అనేది ఉండటం జరిగింది కదా, సో దానికోసం వెళ్ళారు. COP21 దేనికి సంబంధించింది, ప్యారిస్ అగ్రిమెంట్. ఇదేంటి, ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్.
సో దీనికి సంబంధించినటువంటివి కూడా చాలా అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో అవార్డ్స్ కూడా ఏమేమి ఇచ్చారు నమీబియా నుంచి ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ యాన్షియంట్ వెల్వెస్టిస్. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, నాకైతే అంత రాదు సూపర్గా. సో అది నెక్స్ట్ గానా వాళ్ళు కూడా ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ద గానా అని ఒక అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇచ్చారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అవనేది క్లియర్గా చూసుకోండి. రీసెంట్ న్యూస్ రిలేటెడ్ టు ద డిఫెన్స్ నుంచి మనం ఎక్కడ నుంచి ఎక్వైర్ చేసాము అండ్ మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వీటికి సంబంధించి డిఫెన్స్కి సంబంధించినటువంటి మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ అనేది జరగడం జరిగింది. 600 MOOs అనేది మనకి ముంబై మ్యారిటైమ్ కన్వెన్షన్ అనుకుంటా 600 MOOs అనేది చేయడం జరిగింది. సో దాని గురించి క్లియర్గా చూడండి. ఓకేనా. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ అండి. రీసెంట్గా ఎవరైతే స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నారు అనేది అది ఒకసారి చెక్ చేసుకోండి. సో నేనైతే స్పోర్ట్స్ అంత ఎక్కువ చూడను, కానీ ఈసారి మాత్రం కంపల్సరీగా చూడాలి. నాకు స్పోర్ట్స్ గుర్తుండవు, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వీక్నెస్ ఉండేది. నాకైతే స్పోర్ట్స్ అనేది అంత ఎక్కువ గుర్తుండవు, బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు కవర్ ఆల్ దోస్ దిస్ ఇయర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ సమ్మిట్ అండి. నెక్స్ట్ ఏషియన్ సమ్మిట్ అనేది జరగడం జరిగింది కౌలాలంపూర్లో. అది కూడా ఫస్ట్ టైం అని కాదు, అది వచ్చేసరికి 12th టైం అనుకుంటా. అండ్ నాకు ఎడిషన్ గుర్తులేదు, మళ్ళీ కామెంట్స్లో వేయకండి. ఇండియాతో అయితే కౌలాలంపూర్ ఏషియన్ సమ్మిట్ వచ్చేసరికి 22nd సమ్మిట్ అండి. సో అక్కడ వచ్చేసరికి చైనా అండ్ ఏషియన్ సమ్మిట్ వాళ్ళు కూడా MOUs చేసుకోవడం అనేది జరిగింది, పర్టికులర్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ డిఫెన్స్కి సంబంధించినవి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఏంటి ఎలా అనేది. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ అవేర్నెస్ రిలేటెడ్ టు ఎస్బీఐ ఏ బ్యాంక్స్తో టైప్ అయింది, SBI LICతో టైప్ అయింది, SBI బ్యాంక్ ఆఫ్ బరోడాతో టైప్ అయింది, ఇలా కొన్ని ఉన్నాయి. సో వాటి గురించి కూడా మీరు క్లియర్గా మొత్తం చూడడానికి ఇప్పుడు కూడా మహీంద్రా బ్యాంక్ ఉంది కదా, లాస్ట్ H2 క్వార్టర్లో హాఫ్ ఆఫ్ ద సెకండ్ క్వార్టర్లో వచ్చేసరికి కోటక్ మహీంద్రా బ్యాంక్ యాప్ 811 ఉంది కదా, అది ఎక్కువ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు అనేది ఎక్కువ ఉండటం జరిగింది. సో SBI అనేది సెకండ్ పొజిషన్ అనేది రావడం జరిగింది. బట్ SBI కంపేర్డ్ టు ఇంటర్నేషనల్లో కూడా చాలా బ్రాంచెస్ అనేది ఉండడం జరిగింది. జస్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏంటంటే యాప్స్ అనేది ఎక్కువ ఇన్స్టాల్ చేయడం జరిగింది, అది కూడా Q1లో. ఓకేనా. అదొకటి ఇంపార్టెంట్. అలా SBI రిలేటెడ్ లేకపోతే MOUs కానీ SBI యోనో గురించి కానీ, సో ఇలా SBI ఎందులో అయితే స్కీమ్స్ అనేది ఎక్కువ ఉందో సో వాటి గురించి క్లియర్గా చూడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రీసెంట్గా చెల్ల శ్రీనివాస శెట్టి గారు SBI చైర్మన్ కదా, సో ఆయన ఏమైనా అనౌన్స్మెంట్స్ చేశారు, దాని గురించి కూడా క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఫేమస్ పర్సన్స్ ఇన్ డెత్ న్యూస్. ఇప్పుడు సపోజ్ అనుకో ప్లాస్టిక్ సర్జరీ ఫేమస్ డాక్టర్ ఉన్నారు కదా, ఆ పేరేదో ఉంది రామకృష్ణన్, ఎక్స్క్యూజ్ మీ, మాతాంగి రామకృష్ణ అమ్మగారు చనిపోయారు. సో ఆమెకి సంబంధించిన న్యూస్, అలా కొన్ని డెత్ న్యూస్ అనేది ఉండడం జరిగింది. సో రీసెంట్గా ఒలింపిక్ హాకీ మెడల్ విన్నర్ కూడా చనిపోవడం జరిగింది. సో వాళ్ళ గురించి, నెక్స్ట్ యాక్ట్రెసెస్ వీళ్ళందరి గురించి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ గోల్డ్ మెడల్ విన్నర్స్, రీసెంట్గా జి గోగేష్ గారికి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. సో చెస్ కాంపిటీషన్లో గ్రాండ్ మాస్టర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎవరికైనా తెలిస్తే లాస్ట్ టైము ఇండియాలో 4th గ్రాండ్ మాస్టర్గా ఒక ఫీమేల్ అనేది ఉండడం జరిగింది. ఆమె వచ్చేసరికి మనకి హంపీ గారు ఉన్నారు కదా, తన్ని డిఫీట్ చేయడం జరిగింది. తను ఏ కంట్రీ అలాంగ్ విత్ తన నేమ్ అనేది మీకు తెలిస్తే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా. ఆమె కూడా మన ఇండియనే. సో కాకపోతే కోనేరు హంపీ గారిని డిఫీట్ చేయడం అనేది జరిగింది. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం షూర్గా కామెంట్ చేయండి. అండ్ న్యూస్ పేపర్, ఎవరైతే హిందూ న్యూస్ పేపర్ చదువుతారో వాళ్ళందరికీ చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం దాని కాస్ట్ వచ్చేసరికి 8 to 10 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. లోకల్ డీలర్ దగ్గర మనం కొనుక్కోవచ్చు, చక్కగా ఇంటికి ఏమన్నా ఇస్తారు. దీనివల్ల ఏంటంటే, ఎందుకు చెప్తున్నా అంటే దీనివల్ల నాకు అడ్వాంటేజ్ అయింది, చాలామంది కూడా చదవటం జరుగుతుంది. నాకు ఒక్కదానికి అడ్వాంటేజ్ అయితే నేను చెప్పాను కదా. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ ఒకాబ్ అనేది కాంటెక్స్చువల్ అవేర్నెస్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా కూడా ఈ పేపర్ చాలా బాగుండేది. అండ్ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేది ఇందులో చాలా బాగా కవర్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనము డిఫరెంట్ సైట్స్ చూడటం కనుక ఏంటంటే న్యూస్ పేపర్ చదవడానికి టైం పడుతుంది, ఒక 1 hour అనేది కేటాయించారు. కానీ దాని ఇంపాక్ట్ అనేది మన ఎగ్జామ్ మీద చాలా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కొన్ని
యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మామూలుగా నేను పర్టికులర్గా ఏం చెప్పట్లేదు, కొన్ని కవర్ చేస్తారు. కానీ హిందూ పేపర్, న్యూస్ పేపర్ ఏదైనా కానీ ఏంటంటే ఓవరాల్గా కవర్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అయితే ఏముండదు. కానీ చదవడానికి టైం ఉంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. సో హిందూలో కూడా, హిందూ మ్యాగజైన్లో ఎడిటోరియల్ ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించి, అది మాత్రం కంపల్సరీగా చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సిఓపి మీటింగ్స్, సిఓపి 30, సిఓపి 21, సిఓపి 15, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్లైమేట్కి సంబంధించి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ ఫోకస్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ అండ్ సోలార్కి సంబంధించి, న్యూక్లియర్ పవర్కి సంబంధించి, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ట్రక్స్. రీసెంట్గా ఎలక్ట్రికల్ ట్రక్స్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చూడండి. నెక్స్ట్ సమ్మిట్స్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్స్ బూస్టప్ అండి. ప్రజెంట్ ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఎస్బీఐ మెయిన్స్ మామూలుగా రాస్తున్నారు కదా, సో మేఐకి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ రావడం జరగవచ్చు. సో ఏఐకి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి చాలా అంటే చాలా అనేది ఇంప్రూవ్ జరిగింది. సో గూగుల్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాబట్టి చాలా మంచిగా చదవండి, ఓకేనా. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ద థింగ్స్. అండ్ నేను మ్యాక్సిమం కవర్ చేయలేదు, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు కవర్ ఇన్, అంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది. సో మ్యాక్సిమం ఏంటంటే ఉన్నవి చదవడానికి ట్రై చేయండి, ఏదో ఒక సోర్సే ఫాలో అవ్వండి. ఎక్కువ రిసోర్సెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్టఫ్ పెరిగిపోతుంది. మనకి ఒక మంత్కి 200 పేపర్స్ ఉంటే మనకి 6 months చదవాలి. అప్పుడు ఎన్ని పేపర్స్, 1200 pages. అసలు చదివినా గుర్తుంటుందా? అదొకటి ఆలోచించండి. మనకున్నటువంటి ఆ ఎగ్జామ్ టెన్షన్, ఫియర్కి మనం అసలు చదవలేము. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను స్టూడెంట్నే కాబట్టి ఆలోచించి చెప్తున్నాను. ఏదైనా మీకు నచ్చింది, ఒక రిసోర్స్ నచ్చిందంటే ఆ రిసోర్సే ఫాలో అవ్వండి. ఎక్స్ట్రా రిసోర్స్ సెకండ్ వన్ అనేది అసలు లేదు. వస్తే అందులో వస్తే, లేకపోతే లేదు. అంతే కాన్ఫిడెంట్గా చదవండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ఆల్ ద బెస్ట్ గైస్. ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ఆల్ ద బెస్ట్. మీరందరూ మ్యాక్సిమం సక్సీడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. క్లియర్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు నా కామెంట్స్లో తెలియండి. ఇంకా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇంకొకటి అసలు చాలా ఇంపార్టెంట్ ఇది. అబర్చరీస్ కూడా చాలా ఇంపార్టెంట్, డెత్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. బుక్స్ అసలు గుర్తులేదు. బుక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, ఫిలిం ఫెస్టివల్స్. సో నేషనల్ ఫిలిం ఫెస్టివల్, అవి కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇప్పుడు కోల్కతా ఫిలిం ఫెస్టివల్ అనేది జరుగుతుంది కదా వెస్ట్ బెంగాల్లో. సో అది ఎన్నో ఎడిషను, 13th ఎడిషన్ ఇట్లా ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి చూడండి, ఓకేనా. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉండదండి అందులో వచ్చేసరికి రిత్విక్ గారికి డైరెక్టర్ అతను. కంప్లీట్ నేమ్ అయితే నాకు గుర్తుగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లారిఫై చేయండి. ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను కొంచెం ప్రిపరేషన్లో ఉన్నాను. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దట్ నేను పీఓ మాత్రమే ఎలిజిబుల్ అని. సో దాని మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంది. సో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మంచిగా అప్లోడ్ చేస్తున్నాను, డెఫినెట్లీ స్కిప్ చేయొద్దు, చూడండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ అవర్ ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బీ హ్యాపీ, బీ హెల్దీ ఆల్వేస్.